హలో ఆల్, నేను మీ రచన శృంగారపు. వెల్కమ్ టు ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఏపీ అసెంబ్లీలో ఒక స్పెషల్ డెవలప్మెంట్ జరిగింది. ఒక ప్రత్యేక తీర్మానాన్ని అయితే తీసుకొచ్చింది ప్రభుత్వం. దాదాపు 5 గంటల పైన ఈ సమావేశం జరిగింది. అయితే దీనిలో విశేషాలేంటి, ఇప్పుడు ప్రత్యేకంగా అమరావతికి చట్టబద్ధత కల్పించడం కోసం తీసుకురావడం ఏంటి, దీనిలో జరిగిన ఇతర డెవలప్మెంట్స్, దీని ప్రభావం ఎలా ఉండబోతుంది, ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ అమరయ్య గారు ఉన్నారు. సో అమరయ్య గారిని అడిగి డీటెయిల్గా దీని గురించి తెలుసుకుందాం. అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. అమరయ్య గారు చెప్పండి, అంటే స్పెషల్గా ఈ రోజే అమరావతి అనేది ఎప్పటి నుంచో నలుగుతున్న విషయం. ఈ రోజు దాని గురించి ఒక 5:30 గంటల వరకు పెట్టి ప్రభుత్వం ఇంత చేయడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? దీనికి వాట్ ఈస్ ద రీజన్? ఇవాళ ఆంధ్రప్రదేశ్కి నిజంగా ఒక ప్రత్యేకమైన రోజే. రాజధానికి సంబంధించి గత 14 ఏళ్ళు జరుగుతున్న ఒకదాన్ని ఈవేళ మరోసారి చర్చ రూపంలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దానిలో భాగంగా మార్చి 28 అంటే ఈవేళ ఈ ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఈ ఒక్కదానికోసమే ఏర్పాటు చేశారు. అయితే దీనిలో ఏమి చర్చించారు, ఏమిటి అనేది ఈ 5-6 గంటల పాటు, ఉదయం 11 గంటలకు ప్రారంభమైన సభ దాకా సాయంత్రం 4:36 దాకా జరిగింది. సుదీర్ఘంగా జరిగిన సభ. దాదాపుగా 23 మంది 24 మంది శాసనసభ్యులు పాల్గొన్నారు. అయితే ఈవేళ సభకి ఊహించినట్టుగానే వైసీపీ రాలేదు. కనుక సభలో ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళ పార్టీలకు సంబంధించిన వాళ్ళు, అందులో ప్రత్యేకించి ఎన్డీఏ కూటమిలో భాగంగా వాళ్ళందరూ వచ్చారు. సభలో ఏం ప్రవేశపెట్టారంటే ఈవేళ నేను మీకు ఒకసారి అది చదివి వినిపిస్తాను. ఈవేళ అసెంబ్లీలో పెట్టిన ప్రత్యేక తీర్మానం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. టు ద రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ అమెండింగ్ ద సెక్షన్ 5 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 యాజ్ అండర్ టు ఇంక్లూడ్ ద వర్డ్ ఎట్ అమరావతి టు ద సబ్సెక్షన్ ఆఫ్ ది బ్రాకెట్ 2 ఆఫ్ ద సెక్షన్ 5 ఎట్ అమరావతి అని. అదే ఆ పదం ఎందుకు యాడ్ చేశారు? మీ జర్నలిస్టిక్ ఎక్స్పీరియన్స్లో అమరావతి అనే వర్డ్ని యాడ్ చేయడం అంటే దాని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా, లేకపోతే గవర్నమెంట్ మైండ్లో ఏముండి ఉండొచ్చు? రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను, స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. హియర్ బై రిజాల్వ్ టు రిక్వెస్ట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు అమెండ్ ది సెక్షన్ 5 ఆఫ్ ది Andhra Pradesh Reorganization Act 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to section 5. అంటే ఇప్పటి వరకు అమరావతి అనే పదం లేదు. రాజధాని అమరావతి అని అందరూ అనుకుంటున్నారు, కానీ దానికి ఒక చట్టబద్ధత, అంటే చట్టబద్ధత మిగతా వాటికి ఉందా అంటే ఏ రాష్ట్ర రాజధాని అయినా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించుకుంటూ వచ్చినాయి. గతంలో రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కొత్తగా రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏది క్యాపిటల్ అనేది ముందుంది, కానీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎక్కడ లేదు అటువంటి పదం. ఇప్పుడు అమరావతి అనే క్యాపిటల్ని మేము డెవలప్ చేస్తున్నాం కనుక అక్కడ ఉత్తర వచ్చే అభివృద్ధి పనులు కానీ ఇతరత్ర ఇంకేదైనా జరిగే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కానీ లేదా పెట్టుబడిదారులు కానీ వచ్చినప్పుడు వాళ్ళకు ఒక భద్రత కల్పించడం కోసం దీన్ని ఈ ప్రత్యేకించి అమరావతి ఎట్ అమరావతి అనే పదాన్ని చేర్చినట్టుగా ఇప్పుడు అర్థమవుతా ఉంది. ఆ మేరకి ఇప్పుడు ఈ తీర్మానం మీద 5 గంటల పాటు చర్చ జరిగింది. దీనిలో మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు కూడాను ఏం చెప్పుకుంటూ వచ్చారంటే అమరావతిలో లేదా ఇంకేదైనా అభివృద్ధి కొనసాగాలి అంటే ముందు ఏదైనా ప్రభుత్వం మారినా
అంటే మరి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు వచ్చిందని కూడా మళ్ళీ మీరు అడగచ్చు బహుశా దాని ఉద్దేశం కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గతంలో 2019 నుంచి 2024 మధ్య చేసిన 3 రాజధానులకు సంబంధించిన వ్యవహారం వివాదాస్పదమైన నేపథ్యంలో బహుశా ఈ ప్రభుత్వం ఈ తరహా ఇది చేసుకున్నట్టుగా నాకు అనిపిస్తూ ఉంది. బహుశా ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయేమో. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, లెజిస్లేచర్ క్యాపిటల్, జ్యుడిషియల్ క్యాపిటల్, 3 క్యాపిటల్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇంకొకటి చెప్పండి అమరయ్య గారు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎజంప్షన్ కింద తీసుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఇఫ్ వైఎస్ఆర్ సిపిఆర్ సమ్ అదర్ పార్టీ ఇది కాకుండా ఇంకోటి వచ్చింది అనుకుందాం, క్యాపిటల్ గా అమరావతి నుంచిన ఆ రూలర్ మైండ్ లో దాని మీద ఏదో ఎవరిషనో ఏదో ఉంది, అది కాకుండా ఇంకొకటి డెవలప్ చేస్తే అలా ఏమన్నా ఉందా? ఖచ్చితంగా క్యాపిటల్ మీద డెవలప్మెంట్ పెట్టాలి, వాళ్ళకి ఇష్టమైన దాని మీద వైజాగ్ మీద పెట్టకూడదు, అటువంటి రూల్స్ ఏమైనా ఉన్నాయి? ఎవరైనా అధికారంలోకి వస్తే క్యాపిటల్ మీదే దృష్టి సారించాలి. ఇది కొంచెం కాంప్లికేటెడ్ ఇష్యూ. మీరు అడిగిన ప్రశ్న వాస్తవానికి జరుగుతున్నది అదే. దానికి శాంటిటీ లేకపోవటం వల్ల, ఒక చట్టబద్ధత లేకపోవటం వల్ల ఎవరు వస్తే వాళ్ళు మార్చుకుంటున్నారు అనేది ఒక చర్చ. ఈ చర్చలో ఇంకొకళ్ళు ఎవరు వచ్చినా మార్చడానికి వీలు లేదు అని పార్లమెంటు ద్వారా చట్టాన్ని చేయించడం అనేది ఈ తీర్మానం ఉద్దేశం. చంద్రబాబు నాయుడు బహుశా ఊహాత్మకంగానే ఈ బిల్లుని, ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. దానిలో మాట్లాడిన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చెప్పుకుంటూ వచ్చారు, గత 2000 అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన విధ్వంసం మరోసారి జరగకుండా ఉండాలి అంటే ఈ తరహా ఉండాలి, ఏ ప్రభుత్వం వచ్చినా అమరావతినే రాజధానిగా గుర్తించాలి. ఎలా గుర్తించాలంటే ఇది ఈ తరహా తీర్మానం అవసరం. ఈ తీర్మానం చేయటం వల్ల ఇక ముందు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటికి కూడా దాన్ని ఎవరు టచ్ చేయలేరని కూడా ఇందాక చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ అదే మాట చెప్పాడు, లోకేష్ అదే మాట చెప్పాడు, మాట్లాడిన మంత్రులందరూ కూడా అదే మాట చెప్పుకుంటూ వచ్చారు. అంటే దీని ద్వారా అమరావతిని ఎవరు వచ్చినా డెవలప్ చేయాల్సిందే. కనుక రాష్ట్ర ప్రభుత్వం మారినప్పుడల్లా లేదా పాలకులు మారినప్పుడల్లా ఏం మార్చడానికి వీలు లేదు అనేది ఈ తీర్మానం సారాంశం. ఇంకొకటి చెప్పండి ఫైనల్గా అమరయ్య గారు, ఇటువంటి చేయడం అసలు ప్రజల్లో ఎటువంటి మెసేజ్ వెళ్తుంది? ఒకటి మనం మిగిలిన తెలంగాణలో చూసుకుంటే 2 తెలుగు స్టేట్స్, మనం ఆంధ్రాని ఎప్పుడు తెలంగాణతో కంపేర్ చేస్తే తెలంగాణలో అటువంటి ప్రాబ్లం రాదు. రూలర్స్ పర్సనల్గా కొట్టుకోవచ్చు, వెంజెస్ ఉండొచ్చు, కానీ క్యాపిటల్ విషయంలో పంతాలకు పోయిన విషయాలు ప్రజల విషయంలో పంతాలకు పోయింది ఉండదు. ఇట్లా చేయడం అనేది వచ్చే వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది, ఒక కైండ్ ఆఫ్ భయాన్ని. అదేంటి ఇంతకాలమైనా సరే వీళ్ళు ఇప్పుడు దీని మీద పట్టుకున్నారు, నిజంగానే ఇందులో ఏదన్నా లొసుగుందన్న ఫీలింగ్ ఏమైనా ఇన్వెస్టర్స్కి, భూములు ఇచ్చే రైతులకి తీసుకెళ్తుందా, లేకపోతే రివర్స్లో కాన్ఫిడెన్స్ ఇస్తుందా? ఒకటి, ఈరోజు సమావేశంలో ఎందుకు అక్కడ జగన్మోహన్ రెడ్డి లేరు, వీళ్ళని కొంచెం దూషించడం అంటే ఈ అంశాన్ని దాటి వ్యక్తిగత దూషణల వరకు కూడా వెళ్ళడాన్ని ఎలా చూడవచ్చు? ఈ రెండింటి గురించి చెప్పండి. రైట్, దీనికి అంటే షార్ట్ కట్లో అయితే సమాధానం చెప్పలేం, కానీ ఒకటి, ఈ తీర్మానం జరిగిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది బహుశా మీ ఉద్దేశం అయి ఉండొచ్చు. ఈ తీర్మానాన్ని శాసనసభ ఆమోదించింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఆమోదించిన తర్వాత దీన్ని సెంట్రల్ గవర్నమెంట్కి పంపిస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని క్యాబినెట్లో పెడుతుంది. క్యాబినెట్ దాన్ని ఆమోదిస్తుంది. ఆమోదించిన తర్వాత దాన్ని పార్లమెంట్లోకి తీసుకురావాలా. పార్లమెంట్లోకి తీసుకొచ్చిన తర్వాత పార్లమెంటు దాన్ని చర్చించి రాష్ట్ర పునర్విభజన చట్టం ఏదైతే ఉందో ఆ చట్టంలో వీళ్ళు కోరినట్టుగా సెక్షన్ 5కు దాన్ని ఇంప్లిమెంట్ చేయమని ఆ పదాన్ని యాడ్ చేయాలి. ఆ తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపించాలి. రాష్ట్రపతి దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత దాన్ని గజెట్ రూపంలో ఇవ్వాలి. ఒకవేళ గజెట్ రూపంలో ఇవ్వకుండా ఇంకేం చేయొచ్చు అనేది కూడా బహుశా సందేహం ఉండొచ్చు. ఇంకోటి ఏం చేయొచ్చు అంటే షెడ్యూల్ 9లో పెట్టచ్చు. అప్పుడు ఎవరు క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పటికే దీని మీద కోర్టులో కేసు ఉంది. ఆ కేసుని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలా? ఎందుకు, అది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన వేసిన కేసు, అది రాష్ట్ర ప్రభుత్వం తరఫున. ఆ కేసుని ఇప్పుడు వీళ్ళు విత్డ్రా చేసుకోవాలా? అందుకు సుప్రీంకోర్టు కూడా అంగీకరించాలి. ఇంత కొంత దీంట్లో చిక్కుముండి లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఇంకేం రైతులకి వచ్చే భరోసా ఏంటి అనేది మీ ప్రశ్న. రైతులు ఖచ్చితంగా భరోసా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు, గతంలో 1631 రోజుల పాటు రైతులు, అమరావతి రైతులు మాకు ఈ ప్రాంతమే రాజధానిగా ఉండాలని డిమాండ్ చేశారు. దానికోసం ఆందోళన చేశారు. మహిళలు రోడ్ల మీదకి వచ్చారు, దెబ్బలు తిన్నారు, అరెస్టులు అయ్యారు. దానికి పోటాపోటీగా మళ్ళా ధర్నాలు జరిగినాయి, రాస్తారోకోలు జరిగినాయి, అట్లానే శిబిరాలు కూడా నడిచాయి. ఈ నేపథ్యంలో ఈ తీర్మానం
రైతులకి ఎంతో కొంత భరోసా ఇస్తుంది. ఈ భరోసా ఇవ్వడంతో పాటు నేను అనుకోవటం అంటే నా పర్సనల్ ఎగ్జామినేషన్ కూడా ఆయన చంద్రబాబు నాయుడు రెండో విడత భూసేకరణకు పోవాలనుకుంటున్నాడు కనుక ఆ భూసేకరణకు కూడా ఇది పనిచేయచ్చు. ఎందుకు మీరు ఆల్రెడీ భూమి ఇచ్చున్నారు కదా, భూమి ఇచ్చారు కనుక నేను ఇప్పుడు ఆ రైతుల్లో ఉన్న మీ ఆందోళన కనుక నేను ఇచ్చేసినట్టయితే అప్పుడు నెక్స్ట్ ఆయన ఇంకొకళ్ళు కూడా వచ్చి భూసేకరణకి అనేది లైన్ క్లియర్ అవుతుంది. ఒకటి. రెండు, పెట్టుబడిదారులు రావడానికి. ఇప్పుడు ఇందాక లోకేష్ ఏమన్నాడు, జగన్మోహన్ రెడ్డి చేసిన 5 ఏళ్ల విధ్వంసం వల్ల 100% అంటే రూపాయి అనుకుంటే, రూపాయిలో 100% అనుకుంటే అందులో కేవలం 25.31% మాత్రమే పరిశ్రమలు వస్తున్నాయి అన్నాడు. కేసీఆర్ గారు కానివ్వండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, అందరూ హైదరాబాద్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నారు అధ్యక్ష. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరిగింది అధ్యక్ష? ఒక్క వ్యక్తి వల్ల ఎంత విధ్వంసం జరిగింది అధ్యక్ష. 5 సంవత్సరాలు కాదే 30 సంవత్సరాలు మనం వెనక్కి వెళ్ళాం అధ్యక్ష. ఈరోజు ఒక పక్కన టీజీ భరత్ గారు, ఇంకో పక్కన ఐటీ శాఖ మార్చులుగా నేను పారిశ్రామికవేత్తలను కలిస్తే అధ్యక్ష, వాళ్ళందరూ ఒకటే అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి అవడని? మాకు అనేక పరిశ్రమలు తెలుసు, ఎంత ఇబ్బంది పడినాం అతని పరిపాలనలో, మీరు గ్యారంటీ ఇస్తారని అడుగుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, భారతదేశంలో 100 రూపాయలు పెట్టుబడులు వస్తే 25.3 రూపాయలు ఆంధ్ర రాష్ట్రానికి రోజు వస్తున్నాయి అధ్యక్ష. అది 50 రూపాయలు అయ్యేది అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లెక్కనుంటే 50 రూపాయలు అయ్యేది. ఎందుకంటే అందరూ అడుగుతున్నారు, మమ్మల్ని 50% మంది అడుగుతున్నారు, మీరు గ్యారంటీ ఇస్తారా మళ్ళీ అలాంటి వ్యక్తి తిరిగి రావడం అధ్యక్ష. అలానే ఒకవేళ అటువంటి విధ్వంసం జరగకపోయి ఉన్నట్టయితే 50% పరిశ్రమలు వచ్చాయి అన్నాడు. అంటే 50% పెట్టుబడులు వచ్చాయని అని రూపాయితో పోల్చాడు. అట్లా చూసినప్పుడు ఇటువంటి విధ్వంసం, ఇప్పుడు వాళ్ళు ఏదైతే విధ్వంసం అనుకుంటున్నారో ఆ విధ్వంసం జరగకుండా మేము కాపాడామని చెప్పి వీళ్ళు ముందుగానే ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి బాగుంటుంది. అలానే వచ్చే పెట్టుబడిదారులకు కూడా, ఇప్పుడు మొన్న మెట్టలు అడిగాడని ఇందాక లోకేష్ చెప్తున్నాడు. మెట్టలు ఏమడిగాడు, రేపు జగన్మోహన్ రెడ్డి మళ్ళా తిరిగి అధికారంలోకి రావడానికి మీరు ఏమైనా గ్యారంటీ ఇస్తారా, గ్యారంటీ ఇస్తారా అనేదానికి ఇది పనికొస్తుంది. కనుక ఒక రకమైన పెట్టుబడిదారులో భరోసా వస్తుంది. అలానే వీళ్ళు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకి ఒక స్టాండప్ లైన్ ఒకటి క్లియర్ అయిపోతుంది. అలానే రైతులకు భరోసా వస్తుంది. ఆ ప్రాంతాన్ని సరే ఎన్నేళ్ళకి చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఇప్పుడు కావాలంటే కూడా దాదాపుగా 56,000 కోట్ల రూపాయల ఇది కావాలి. చంద్రబాబు నాయుడు ఇందాక చెప్పిన లెక్క ప్రకారంగా 56,000 కోట్ల రూపాయల విలువైన 91 పనులు చేస్తున్నాము. ఇవన్నీ 2028 అక్టోబర్ నాటికి పూర్తి చేస్తాము. అక్టోబరు లేదా నవంబర్లో మళ్ళీ ప్రధానమంత్రిని పిలిచి మేము ఓపెన్ చేపిస్తాము, 29లో ఎన్నికలకు వెళ్తామని చెప్పి ఆల్మోస్ట్ ఒక సవాల్ ఇస్తున్నట్టు ఇచ్చాడు. అయితే ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని తిట్టారు. తిట్టడం అనేది చాలా వైట్ కామన్ మన రాజకీయాలు. అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎట్లా ఉంటాయో మీకు తెలియని ఏం కాదు. ఆ పాలిటిక్స్ అన్నీ రీజనల్ పార్టీస్ కావటం వలన ఏమో చాలా వెంజన్స్ తోటి కూడుకుని ఉన్నాయి. ఇందాక మీరు అడిగారు ఆ పాయింట్, జగన్మోహన్ రెడ్డి సభలో లేడు కదా ఎట్లా తిట్టాడు. సభకు రమ్మని మేము పిలిపించాము కానీ ఆయన రాలేదు అని అంటూ స్పీకర్ మొదలు ముఖ్యమంత్రి వరకు అందరూ ఏకదాటిగా ఇచ్చేసారు. అనకూడని పదాలు కూడా ఆడారు. దుర్మార్గుడు అన్నారు, రాక్షసులు అన్నారు, ఆ తర్వాత విధ్వంసకుడు అన్నారు, తర్వాత ఇంకేదో ఇట్లా రకరకాల పదాలన్నీ ఉపయోగించారు. అఫ్కోర్స్ చివరిలో అచ్చెన్నాయుడు ఉపయోగించిన 1-2 పదాలని మేము సభలో రికార్డ్స్ నుంచి తొలగించామని చెప్పి స్పీకర్ అన్నప్పటికీ కూడా పోవాల్సిన తిట్లు పోయినాయి జనంలోకి. కనుక అది సభా మర్యాదకు సంబంధించింది. అది స్పీకర్ చూడాలి. స్పీకర్ చూస్తాడని అనుకుంటాం. బహుశా అందువల్లనే ఆ 2 పదాలను తొలగించాడు. ఇది సభ కదా అని ఆయన కూడా అన్నాడు. ఆయన కూడా ఏమన్నాడు, మొదలెట్టడంతో నేను స్పీకర్ స్థానంలో ఉండి ఇది మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నాను అని జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు. ఆయన కూడా విమర్శించారు. సరే, తెలంగాణలో ఆ పరిస్థితి అంటే తెలంగాణలో ఆ పరిస్థితి లేదు. తెలంగాణకు ఉన్న పరిస్థితి వేరు, ఆంధ్రప్రదేశ్కు ఉన్న పరిస్థితి వేరు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కొత్తగా క్యాపిటల్ని కట్టుకుంటున్నది కనుక దీనికి ఇటువంటి చట్టపరమైన చిక్కులు రాకుండా ఉండటం కోసం చంద్రబాబు నాయుడు బహుశా ఈ తీర్మానాన్ని మరోసారి చేసి పంపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అట్లనే ఇంకోటి కూడా ఏంటంటే 2024 జూన్ 20 వరకు మనకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. ఇప్పుడు ఉమ్మడి రాజధాని కాదు. అది అయిపోయింది తర్వాత కూడా 24 నెలల పాటు చంద్రబాబు నాయుడు మళ్ళీ ఎదురు చూశాడు. ఎందుకు చూశాడు అనేది అదొక మిస్టరీ. అంటే చంద్రబాబు నాయుడు మాట కేంద్ర ప్రభుత్వం వింటలేదా? ఇందాక పవన్ కళ్యాణ్ మాట్లాడుతా ఇది చట్టసభల సాక్షిగా మేము చాలా బ్రహ్మాండమైన హామీ ఇస్తున్నాం అన్నారు. మరి అదే పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కూడా ఒక నినాదం ఇచ్చారు. ఆవేళ సాక్షాత్ ప్రధానమంత్రి చెప్తాడు ప్రత్యేక హోదా ఇస్తున్నామని.
మరి ఆ ప్రత్యేక హోదా అనే అంశాన్ని వీళ్ళెవరూ ప్రస్తావించట్లేదు. ఎందుకు ప్రస్తావించట్లేదు అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఇదే తీర్మానం ఇదే తరహాలో తీర్మానం దాని మీద కూడా చేయొచ్చు, కానీ దాని మీద చేయాలి. కేవలం అమరావతి ఫ్రేమ్ చుట్టూ ఈసారి తిప్పారు. అమరావతిని ఎట్టి పరిస్థితుల్లో గ్రీన్ ఫీల్డ్ సిటీగా డెవలప్ చేస్తాము అనే క్రమంలో జగన్మోహన్ రెడ్డి మీద వాళ్ళకున్న ఇది కూడా విమర్శలు కూడా వచ్చేసినాయి. దానిలో చాలా దూరం వెళ్ళారు. ఇంకొకటి చెప్పండి అమరయ్య గారు, ఫైనల్లీ వన్ థింగ్, ఇటువంటిది చట్టపరంగా అయ్యో లేకపోతే ఇది జస్ట్ రిజల్యూషన్, దీని నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఇదంతా మళ్ళీ 28 ఎండో 29 ఎలక్షన్స్ ముందో వరకు సాగింది అనుకోండి, ఎంతకాలం సాగొచ్చు. ఒకవేళ దాన్ని అప్పటికి ఎగ్జాక్ట్గా ఎలక్షన్స్ ముందుకు వస్తే ఇదేమన్నా ఎన్నికల ప్రాపగండాకి ఉపయోగపడే అవకాశం ఉందా? ఫైనల్లీ ఇది అప్పటికి కూడా లాగుతూనే ఉంటుందో, త్వరలో అయ్యే అవకాశం ఏమైనా ఉందా? అది ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ది సిచ్యుయేషన్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ తెలుసుకుంటే మీరు చూసే ఆర్టికల్ 370 ఎంతసేపు రద్దు చేశారు, ఒక రోజులో అయిపోయింది. ఇది అంత చిన్న పని. అసలు రాష్ట్ర విభజనకు సంబంధించిన తీర్మానాన్ని ఆమోదించేటప్పుడు పార్లమెంట్లో ఏం జరిగింది మనందరికి గుర్తే ఉంది కదా. కనుక వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ చేయాలనుకుంటే దాన్ని 10 నిమిషాల్లో చేసేస్తుంది. చేయకూడదు కనుకనే ఇంతకాలం ఆగిందేమో. అందులో వీళ్ళ అధికారంలోకి వచ్చి అలయన్స్లోకి వచ్చాక కూడా 2 years అయిపోయింది, 3rd year 22 months జరిగిపోయింది. కనుక సెంట్రల్ గవర్నమెంట్ తన ఇచ్ఛాపూర్వకంగా అనుకునేట్టయితే 10-15 నిమిషాల్లో అయిపోతుంది. అలా కాదు అనుకునేట్టయితే తను ఇవ్వకూడదు అనుకునేట్టయితే ఇది మీరు అన్నట్టు 20-25 కాదు కదా, 20-29 ఎన్నికల్లో కూడా అలానే సాగుతుంది. ఇది మరోసారి ఎన్నికల ఎజెండాలోకి వచ్చినా కూడా మనం ఏం ఆశ్చర్యపోవాల్సిన అవసరం. థ్యాంక్ యూ అమరయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.